ప్రతీకార ప్రతీకార దాడులు పక్కాగా చేసినట్లు స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ క్లెయిమ్ తీసుకుంది దాడులు మేమే చేస్తామని చెప్పి. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం వెనుక బలమైన కారణం కూడా ఉంది. అండ్ ఆల్సో ఇందులో మూడు కీలకమైన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ పహల్గామా దాడికి సంబంధించి ఖచ్చితంగా అటాక్ చేస్తాము అని చెప్తూనే వస్తుంది. అండ్ రీసెంట్ గా కూడా పాకిస్తాన్ లో ఇండియన్ సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన P-81 కూడా కనిపించింది. అప్పటి నుంచి పాకిస్తాన్ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది, ఇండియాకి సంబంధించిన సర్వైలెన్స్ క్రాఫ్ట్ కనిపిస్తుంది అని చెప్పి. అది కూడా ఒక సంకేతం. ఎందుకంటే ఈ P-81 క్రాఫ్ట్ అనేది సర్వైలెన్స్ చేసి ఉగ్రవాద స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి మ్యాపింగ్ చేసి మళ్ళీ తిరిగి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడైతే పక్కాగా లష్కర్ తోయిబాకి సంబంధించి కావచ్చు, జైషే మొహమ్మద్ కి సంబంధించి కావచ్చు, వాళ్ళ స్థావరాలు ఎక్కడున్నాయి, వాళ్ళ హైడౌట్స్ ఎక్కడున్నాయి అనే విధంగా కూడా పిన్ పాయింట్ లొకేట్ చేసి మరి ఆ P-81 అనే స్పేస్ బయటకు వచ్చినట్టు కూడా ఇప్పటికే మనకు వచ్చిన సమాచారం. అయితే నిన్న కూడా మనం బిగ్ టీవీలో కూడా ఇదే చెప్పాము. మే 7న కూడా ఖచ్చితంగా దాడి జరిగే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో సక్సెస్ఫుల్లీ ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ ఈ ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ చేసి ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో కావచ్చు లేదా పాకిస్తాన్ లోని కొన్ని చోట్ల దాడులు జరిపి ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన నేపథ్యంలో చాలా మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది గాయపడి పడ్డారు. అయితే ఇంతకాలం ఇచ్చిన ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే, మేము మిలిటరీ స్థావరాలపైన ఎక్కడ కూడా ఎలాంటి అటాక్ చేయలేదు, కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే, అది కూడా వెరిఫైడ్ జోన్స్ పైన మేము అటాక్ చేశాము, ఇది చాలా క్రిస్టల్ క్లియర్ అని కూడా ఇండియన్ ఆర్మీ కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ అటాక్ జరిగిన తర్వాత ప్రపంచ దేశాల నుంచి కూడా ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ తీసుకుంటే యుఎస్ నుంచి కూడా పాకిస్తాన్ కి మెసేజ్ వెళ్ళింది. యుఎస్ నుంచి పాకిస్తాన్ కి వెళ్ళిన మెసేజ్ ఏంటంటే, మీరు రిటాలియేట్ అసలు చేయాలి అనే ఆలోచన కూడా మీకు వద్దు, భారత్ తో యుద్ధం అనే ఆ థాట్ కూడా మీ మైండ్ లో రావద్దు అని కూడా యుఎస్ కూడా వార్న్ చేసింది. వాళ్ళు ఏదైతే మీరు పహల్గామ్ లో దాడి జరిగిన నేపథ్యంతో పహల్గామ్ కి సంబంధించిన ఉగ్రవాద సంస్థ, పహల్గామ్ పైన దాడి చేసిన ఉగ్రవాదుల పైన వాళ్ళు ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. అదే న్యాయమని అమెరికా కూడా పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది. అదేవిధంగా ఒక్క సెకండ్ కూడా మీరు భారత్ పైన యుద్ధానికి కాలు దువ్వాలని కూడా ఆలోచించడం అవివేకం అంటూ కూడా ఇప్పటికే యుఎస్ కూడా స్పందించింది. అయితే ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి కొన్ని ఎలాంటి ఏ ప్లేసెస్ పైన అటాక్ చేస్తుందో ఒకసారి మనం లిస్ట్ చూసుకుంటే, మర్కజ్ సుబానల్లా బహల్పూర్ ఈ ప్లేస్ మీద అటాక్ చేసింది. ఇది ఇక్కడ జైషే మొహమ్మద్ కి సంబంధించిన స్థావరాలు ఉన్నాయి. అదేవిధంగా మర్కజ్ తోయిబా అని లష్కర్ తోయిబాకి సంబంధించిన స్థావరాల పైన. నెక్స్ట్ వచ్చేసి సర్జాన్ టెహరా కలాన్, ఇది కూడా జైషే మొహమ్మద్ కి సంబంధించింది. తర్వాత మెహమూనా జోయా సైలా కోట్. నెక్స్ట్ వచ్చేసి మర్కజ్ అహ్లే హదీజ్ బర్నాల్, ఇది లష్కర్ తోయిబాకి సంబంధించిన స్థావరం. అదేవిధంగా మర్కజ్ అబ్బాస్ కోట్లీ, ఇది జైషే మొహమ్మద్ కి సంబంధించింది. మస్కర్ రహీల్ షాహిద్ కోట్లీ, ఇది కూడా ఒక ఉగ్రవాద స్థావరం అని చెప్తున్నారు. దాని తర్వాత సవాయి నల్లా క్యాంప్ ముజఫరాబాద్, లష్కర్ తోయిబా క్యాంప్. దాని తర్వాత సైద్నా బిలాల్ క్యాంప్ ముజఫరాబాద్, ఇది జైషే మొహమ్మద్ క్యాంప్. సో ఈ రకంగా ఇలా 9 స్థావరాల పైన ఇవి ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలు అని కూడా ఇప్పటికీ చెప్తున్నారు. సో ఇలా 9 స్థావరాల పైన కూడా భారత ఆర్మీ అటాక్ చేస్తున్నట్టు ఇప్పటికే మనకు తెలుస్తుంది. అయితే అటాక్ చేసిన తర్వాత చెప్తున్నట్టు ప్రపంచ దేశాల నుంచి పాకిస్తాన్ కి ఎన్నో సజెషన్స్ వస్తున్నాయి. ప్రతి దేశం కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీరు పొరపాటున కూడా యుద్ధానికి దిగితే మీ నాశనం మీద కోరుకున్నట్లు అవుతుందని కూడా చాలా మంది సజెషన్స్ ఇస్తున్నారు. ఎందుకు పహల్గామ్ లో ఉగ్రవాద దాడి జరిగిందో దానికి ప్రతీకార చర్యగానే ఇప్పుడు భారత్ ఈ దాడులు చేసింది. ఆల్సో చెప్తూనే వస్తుంది, ఏ క్షణమైనా యుద్ధం జరగవచ్చు, ఖచ్చితంగా ప్రతీకార దాన్ని తీస్తాము అని కూడా చెప్తుంది. అయితే హింట్ ఇస్తూ వచ్చింది, ఖచ్చితంగా దాడి అనేది సత్యం. దానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఎవరైతే ఆర్మీ త్రివిధ దళాల అధిపతులు ఉన్నారో వాళ్ళు రాజ్నాథ్ ని కలవడం, తర్వాత ప్రధానమంత్రి మోదీని కలవడం, ప్రధానమంత్రి మోదీ మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ నిర్వహించడం, హై లెవెల్ ఆఫీసర్స్ ని తరచుగా కలుస్తూ ఉండడం. అంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసిన తర్వాత పక్కా ప్లానింగ్ తో ఇది ముందుకు వెళ్లారనే చాలా క్రిస్టల్ క్లియర్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పహల్గామ్ లో దాడి జరిగిందో అప్పటి నుంచే ఆల్రెడీ అక్కడ ఉన్న కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం కావచ్చు, లేదా సర్వైలెన్స్ మరింత పెంచి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందా అనే స్ట్రాటజీ పరంగా
వివిధ దళాలు కలిసి చేసిన ఆపరేషన్ ఇది, ఆపరేషన్ సింధూర్ అనేది. అండ్ ఆల్సో ఆపరేషన్ సింధూర్ అనేది కూడా చాలా పహల్గామ్ లో జరిగిన దాడికి ఎందుకంటే అక్కడ చనిపోయిన వాళ్ళు ఒక ఇన్సిడెంట్ చూసుకుంటే నా భర్తను మతం అడిగి చంపేశారు అనే దాంట్లో సింధూర్ అనేది అంటే ఎవరైతే భర్తను కోల్పోయారో చాలా మంది అక్కడ ఉన్న 26 మంది కూడా మగవాళ్ళని చంపేశారు. సో చాలా మంది భర్తను కోల్పోయారు. సో ఈ నేపథ్యంలో సింధూర్ అనేది వచ్చేలాగా పెట్టారు అనేది కూడా అనిపిస్తోంది. సో మొత్తానికైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే భారత్ చెప్తూ వస్తుందో మా పైన కనికరిస్తున్నాం కాబట్టి, మౌనంగా ఉంటున్నాం కాబట్టి, శాంతిని కోరుకుంటున్నాం కాబట్టి అది మా చేతకాంతరం అనుకుంటే అది మీ తప్పే అని చెప్పి కూడా భారత్ మరోసారి ప్రూవ్ చేసింది. 1971 తర్వాత నేరుగా పాకిస్తాన్ లోపలికి వెళ్లి ఇలాంటి దాడి జరగడం అనేది ఇదే తొలిసారి. ఎందుకంటే అప్పుడు ఒకసారి యుద్ధం జరిగినప్పుడు అలాంటి కైండ్ ఆఫ్ అటాక్ ని భారత్ చేసింది. మళ్ళీ అగైన్ ఇప్పుడు ఇవాళ ఇలాంటి ఒక అటాక్ చేసింది. అయితే లాహోర్ సియాల్కోట్ ఎయిర్పోర్ట్ లు కూడా మూసివేశారు. ఎందుకంటే ఇప్పటికే మనం విజువల్స్ చూసుకుంటే ఆ మిజైల్ స్ట్రైక్ అయిపోయినప్పుడు కూడా అక్కడ జనాలు కావచ్చు ప్రతి ఒక్కరు పరిగెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న మద్రసాలు కావచ్చు, లేదా ఎవరైతే అక్కడ చుట్టుపక్కల ఉన్న అక్కడ సివిలియన్స్ ని కావచ్చు, వేరే సేఫ్ ప్లేసెస్ కి పంపిస్తున్నారు. అక్కడ ఉన్న మద్రసాలని కూడా మద్రసా క్యాంప్స్ ని కూడా క్లోజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లోని లాహోర్ సియాల్కోట్ ఎయిర్పోర్ట్ లను కూడా క్లోజ్ చేశారు. అదేవిధంగా ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీని కూడా అలర్ట్ చేశారు. ఎవరైతే డాక్టర్స్ సెలవుల కోసం బయటికి వెళ్లారో వాళ్ళని కూడా వాళ్ళ లీవ్స్ రద్దు చేసుకుని మళ్ళీ తిరిగి రావాలని చెప్పారు. అదేవిధంగా పాక్ లో ఉన్న పంజాబ్ విద్యా సంస్థలను కూడా మూసివేయాలని కూడా ఆర్డర్ చేశారు. అయితే ఇందాక చెప్పినట్లు 1971 తర్వాత ఇదే తొలిసారి పాకిస్తాన్ భూభాగంలో దాడులు చేసింది భారత్. ధర్మశాల, లే, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, అమృత్సర్ సహా కీలక విమానాశ్రయాల్లో కూడా ప్రజలు ఇప్పటికే ఇటు సైడ్ కూడా విమానాలకు సంబంధించిన రాకపోకలను కూడా రద్దు చేశారు. అదేవిధంగా ఎయిర్ ఇండియా కూడా 9 నగరాలకు సంబంధించిన విమానాలను కూడా రద్దు చేసింది. ఇదే విధంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అన్ని విమానాలను కూడా రద్దు చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఖచ్చితంగా పాకిస్తాన్ కి చెప్పి చేస్తాము అని ఏదైతే భారత్ నమ్ముతుందో, వెనుక నుంచి వచ్చి ఇట్లా దాడి చేయడం కాకుండా, అలాంటిది కాకుండా ధైర్యంగా ముందు నిలబడి కళ్ళలో కళ్ళు పెట్టి